మై డియర్ ఫ్రెండ్స్, మా చీరాల చేనేతకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చేనేత కార్మికులు పడే కష్టాలు అంతా ఇంత కాదు. ఈ చీరలు నేసి మనకి షాపులకు వచ్చి ఆ షాపుల్లో చీరలు కొనుక్కొని అందంగా అలంకరించుకొని ఫంక్షన్లకు వెళ్తుంటారు మన వీర మహిళలు. అయితే దీని వెనక ఉండే పనితనం మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను చూడండి. ఇది అచ్చు అతకటం అంటారు, అంతే కదమ్మా? అచ్చు అతకటం ఏంటి? ఇప్పుడు ఇది అచ్చు అతికిన తర్వాత మగ్గం మీదకి వెళ్తుంది కదా. ఎస్, అసలు పోగుని అసలు ఎలా తీస్తున్నారు చూడండి. అసలు మెల్లిగా లాగా స్లోగా చూపించా అతకటం ఒక పోగులాగా. అసలు ఎంత పోగుకి అట్లా అతుక్కుంటూ పోవాలన్నమాట. అసలు ఎంత ఓపిక ఉండాలో మరి ఈ పని చేసే ప్రతి ఒక్కరికి కూడా. ఈ పనిలో ఉన్న కష్టం ఏంటో, ఆ చీర ధర వచ్చేసరికి అంతకిస్తారా ఎంతకిస్తారా అని చాలా తక్కువ ధరలకు అడుగుతుంటారు. కానీ నేను చూశాను రమేష్, మన సత్యసాయి కళ్యాణ మండపం ఉంది హైదరాబాద్లో, శ్రీనగర్ కాలనీలో. వాళ్ళు స్టాల్స్ పెట్టారు. 1,50,000 పెట్టి కొనింది చీర ఒక ఆమె. అసలు ఏం చీర అనేది, అసలు అంత ఖరీదు పెట్టి కొనిందంటే ఇంత ఉంది. ఇది ధోని అంటారు కదా, ధోని. ఇది మొత్తం అచ్చులు. ఇది అచ్చు, ఇది అచ్చు. నెక్స్ట్ నీ దగ్గరికి వస్తా అల్లు కాడికి. ఇది అచ్చు. ఇది అతికిన తర్వాత మనకి ఇక్కడ అల్లు పట్టడానికి వెళ్తాం అనమాట. ఇది అల్లు. ఇది కరెంటుది. అంతకుముందు చేతి ద్వారా పట్టేవాళ్ళు. ఇది కరెంట్ అల్లు. ఈ అల్లు ఇదిగో ఇది. ఈ లేకలు అంతేనా? ఈ బద్దలే లేకలు. ఇవి మొత్తం ఆ పురి వేసుకునే పోగులన్నిటినీ విడదీస్తూ ఆ లేకలు మొత్తం పోనిచ్చి దీనిని ధోని చుట్టాలి, అంతే కదా. ఇది ధోని మొత్తానికి ఇక్కడ తిరుగుద్ది అనమాట. ఇది నైస్, వెరీ గుడ్. ఎంత కష్టం, ఎంత కుటుంబం మొత్తం కష్టపడితేనే కానీ ఈ పని అనేది మనకి ఆ చీర రూపంలో మనకి బయటకు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి చివరికి అక్కడికి మిషన్, అది ఒక్క నిమిషం, ఇది చుట్టుకుంటుంది అనమాట. ఇక్కడ ఇది అల్లు పట్టడం. ఇది ఎలక్ట్రానిక్ సిస్టమ్. తర్వాత రేపు మీకు అసలు డైరెక్ట్గా మనకు అల్లులు పట్టే విధానం ఉంది, అది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.